తెలిసిందారా బొక్కలిరుగుడతా నకరాలా. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది కదా. హీఈస్ నాట్ ఏ ఉమెన్ బట్ దిస్ మ్యాన్ డబ్స్ ఫర్ సమంత అండ్ సాయి పల్లవి ఇన్ తెలుగు కన్నడ ఇండస్ట్రీస్. ఆయన స్వరంతోనే ఆయన ఫేమస్ అయ్యారు అండ్ చాలామంది ట్రోల్ చేసినా కూడా చాలా ఈజీగా తీసుకుంటాడు. తనెవరో కాదు, ఆద్య హనుమంత్. చాలామంది హీరోయిన్లకి డబ్బింగ్ చెప్పి తెలుగు ఇండస్ట్రీలో తన సత్తా ఏంటో చాటుతున్నాడు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ ఆద్య. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ టూ ప్రెట్టి. నేను అసలు నమ్మలేదు తెలుసా, వీడియోలో వాయిస్ చూసినప్పుడు, మీ ఇంటర్వ్యూస్ అవన్నీ చూసినప్పుడు సాయి పల్లవికి నిజంగానే చెప్పారా అనే డౌట్ వచ్చింది. నిజంగానే డబ్బింగ్ చెప్తారా మీరు సాయి పల్లవికి? అఫ్ కోర్స్. తనకు మాత్రమే కాదు, చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. బట్ హైలైట్ ఇష్యూ ఏంటంటే తనను మాత్రమే హైలైట్ చేస్తున్నారు వేరే హీరోయిన్స్ కన్నా. ఓకే. అండ్ మీ వాయిస్ కూడా చాలా యాప్ట్ అయింది సాయి పల్లవికి. సేమ్ డిట్టో దించేశారు వాయిస్ అయితే. ఏదైనా సాయి పల్లవిది ఒక్క వాయిస్ మా కోసం. మోస్ట్ ఆఫ్ ట్రాక్ డబ్బింగ్సే ఉంటాయి తని. ఓకే. దాంట్లో నుంచి ఆ ఆటోన్కి హార్ట్ లేదే, నా 5 రూపాయలు నొక్కేసిండు. మొన్న కావ్య కాల్ చేసిందే, వాళ్ళ ఆఫీస్లో ఏదో వేకెన్సీ ఉందంట, క్వశ్చన్ పేపర్ గిట్లా అది పంపించింది. ఈసారి ఎట్లయినా జాబ్ కొట్టాలని అమ్మని నాన్నని ఒప్పించనిక చాలా ఇబ్బంది పడ్డా. లవ్ స్టోరీ మూవీలోది కదా ఇది, సాయి పల్లవిలో సేమ్ ఉంది యాజ్ ఇట్ ఈజ్. మీరు ఏం చదువుతున్నారు ఇప్పుడు? యాక్చువల్లీ ఐఎమ్ డిడ్ మై మెడికల్ MBBS ఇన్ సైకాట్రిక్. ఓ, సో ఇప్పుడు నేను PG చదువుతున్నాను విశ్వేశ్వరయ్య అడ్వాన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్లో. గ్రేట్ గ్రేట్. ఇలా రెండు బ్యాలెన్స్ ఎలా చేస్తున్నారు? స్టడీస్ MBBS అని చెప్పారు, డబ్బింగ్ చాలా కష్టం కదా రెండు. చాలా కష్టం అంటే నేను ఇష్టంగా చేస్తాను కాబట్టి అది ఎంత కష్టమైనా కూడా నాకు అంత ప్రాబ్లం అనిపించదు. కొన్నిసార్లు అనిపిస్తుంటుంది ఎందుకురా ఇంతగా ప్రెషర్ తీసుకోవడం ఎందుకు అని. బట్ డబ్బింగ్ అండ్ ప్లేబ్యాక్ సింగింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. ఏ క్యారెక్టర్కైనా వాయిస్ అనేది సోల్. ఆ వాయిస్ మీలో ఉంది. చాలా మంది హీరోయిన్స్కి మ్యాచ్ అవుతుంది మీ వాయిస్. అసలు మీలో ఈ టాలెంట్ ఉందని మీరు ఎప్పుడు రికగ్నైజ్ చేశారు? అసలు ఎవరు రికగ్నైజ్ చేశారు? రికగ్నైజ్ అంటే ఇది చైల్డ్హుడ్ నుంచే చెప్తున్నాను సీరియల్స్కి. నా కెరియర్ స్టార్ట్ అయింది కూడా హైదరాబాద్ నుంచే. మాకు హైదరాబాద్ ఎంతో ఇచ్చింది, ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలిగా, లేకపోతే లావ్ అయిపోతాం. అలా అనుకుంటే నేను హైదరాబాద్లోని చైల్డ్ ఆర్టిస్ట్కి చెప్పడం స్టార్ట్ చేశాను. అది కాస్త ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ లీడ్స్కి చెప్తున్నాను. ఓకే. అండ్ సాయి పల్లవి డబ్బింగ్ చెప్పక ముందు కూడా మీరు డబ్బింగ్ లోనే ఉన్నారు? ఓకే. అంటే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా, నేర్చుకున్నారా, ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నారా? తీసుకున్నాను బెంగళూరులో ట్రైన్ అప్ అయ్యారు. ఓకే. ఎవరు సపోర్ట్ ఉన్నారు మీకు? అంకుల్ వాళ్ళు, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. అండ్ ఒక అమ్మాయికి డబ్బింగ్ చెప్పడం అనేది రేర్. అమ్మాయికి చెప్తూ ఉంటే అది ఓకే, ఫేమస్ అవుతుంది, సినిమా హిట్ అయిన తర్వాత వాయిస్ ఫేమస్ అవుతుంది, ఆర్టిస్ట్ ఫేమస్ అవుతాడు. అండ్ స్టార్టింగ్లో ఏమన్నా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా మీరు? డబ్బింగ్ చెప్పి పేరు వేయించుకోలేదు అని చెప్పి విన్నాను నేను. చాలా ఫేస్ చేశాను. ఒక అబ్బాయి ఒక ఫిమేల్ రోల్కి చెప్పడం అంటే అది చాలా కష్టం. ఇట్స్ అన్ అనోనమస్. అయితే నేను కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు నా వాయిస్కి చాలా నెగటివిటీ ఉంది పబ్లిక్ నుంచి, చాలా మాటలు అన్నారు. సో అది నాకు తీసుకోవడం చాలా కష్టంగా అనిపించింది. బట్ అది కాస్త మా పేరెంట్స్ సపోర్ట్ వల్ల సో అది జరిగింది. డబ్బింగ్ చెప్పడం ఓకే, వాయిస్కి కూడా ఒక మంచి రెస్పాన్స్ వస్తుంది. వాళ్ళందరూ శాపం అనుకునే దానికన్నా దాన్ని నువ్వు వరం అనుకుంటే మంచిది కదా అనుకున్నా అని ఒక పాజిటివ్ వైబ్ నింపారు నాలో. సో వాళ్ళందరూ మైనస్ అనుకున్నది మీకు ప్లస్ అవుతుంది ఇప్పుడు? లేదు, వాళ్ళు మైనస్ అనుకున్నది నేను ప్లస్ చేసుకున్నాను. వెరీ గుడ్, నైస్. సో కెరీర్ ఎలా పోతుంది ఇప్పుడు? అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం మూవీస్లో హీరోయిన్స్కి అలాగా, ఇప్పుడు ఎలా ఉంది కెరియర్? కెరియర్ యాజ్ యూజువల్ నార్మల్గా ఉంటుంది. సో నా స్టడీస్ని కవర్ చేస్తూ, సో నా డాన్సింగ్ని కవర్ చేస్తూ, అలాగే డబ్బింగ్స్ని కవర్ చేస్తున్నాను. ఓకే. అంటే పే బాగానే ఇస్తారా? యాక్చువల్లీ ఇక్కడ చూసుకుంటే ఒక మూవీలో డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే ఫిమేల్ ఆర్టిస్ట్కి ఇచ్చినంత ఫిమేల్కి చెప్పే మేల్ ఆర్టిస్ట్కి ఇవ్వరు. ఓ, ఓకే. అది సర్కాస్టిక్ థింక్. అది చూసుకుంటే వాళ్ళు చెప్పకపోయినా మాతో చెప్పిస్తామన్న కాన్ఫిడెంట్ వాళ్ళు ఉంది.